Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకుంది. డే 1 నుంచే కుమ్ముతూ వచ్చిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ వచ్చేసరికి అదరగొట్టిందని చెప్పొచ్చు. అది కూడా తెలుగు స్టేట్స్ లో పెద్ద హిట్స్ అయిన దేవరా ఓజీ లాంటి సినిమాల్ని కూడా భారీ మార్జిన్ తో క్రాస్ చేసింది. నిజంగా వీటిని కంపేర్ చేస్తే క్రేజీగా ఉంటుంది. ఏ సినిమాల ఫస్ట్ వీక్ రన్ కంపారిజన్ కావాలో కమెంట్ చేయండి. ఇక ఫస్ట్ వీక్ రన్ తో ఈ సినిమా అందుకున్న బెంచ్ మార్క్స్ ఏంటి అంటే 3 టెరిటరీస్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం. అవి ఉత్తరాంధ్ర, ఈస్టర్న్, గుంటూరు. అందులోనూ ఉత్తరాంధ్రలో అయితే నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డ్ పెట్టింది. ఫుల్ రన్ లో కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత ప్లేస్ లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎక్కడ ఈ సినిమా ఎలా డ్రాప్ అయినా కూడా ఉత్తరాంధ్రలో మాత్రం సినిమా కుమ్ముతుందనే చెప్పాలి. నిన్న కూడా దాదాపు 90 లక్షల వరకు షేర్ ఇక్కడ కలెక్ట్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఫుల్ రన్ లో 25 కోట్లు టార్గెట్ చేసినట్టే కనిపిస్తుంది. ఇక ఓవరాల్ తెలుగు స్టేట్స్ చూసుకుంటే 6 రోజుల పాటు 5 కోట్లకి తగ్గిన షేర్ కలెక్ట్ చేసుకుంటూ వచ్చిన ఈ ఫిలిం 7వ రోజు 4 కోట్లకి డ్రాప్ అయింది. అండ్ అంతేకాకుండా 7వ రోజు ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ లో టాప్ 10 లో లేదు కదా, టాప్ 15 లో కూడా వెళ్ళలేదు. అండ్ అలానే వరల్డ్ గా చూసుకుంటే 10 కోట్ల మార్క్ అందుకోవడంలో మిస్ అయింది ఈ ఫిలిం. సో 10 కోట్ల గ్రాస్ ని 6 రోజులు మాత్రమే వరుసగా అందుకుంది. మరి ఈ రోజు అందుకుంటుందా? బ్రేక్ ఈవెన్ ఎన్ని రోజుల్లో కొట్టచ్చు? 8 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ కి సోలో హీరోగా హిట్ వస్తుందా లేదా? ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో 1.2 కోట్లు కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ మొత్తం మీద నైజాంలో 46.6 కోట్లు కలెక్ట్ చేసింది. సో 48 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 1.4 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇక సీడెడ్ లో 24 కోట్ల బిజినెస్ కి గాను 17.6 కోట్లు కలెక్ట్ చేయగా మరో 6.4 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పాలి. ఈ రోజు నుంచి 60 నుంచి 80 లక్షలు కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఇది పాసిబుల్ నెంబర్. ఇక ఉత్తరాంధ్రలో మూవీ 89 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా 18.3 కోట్లకి వెళ్ళింది అండ్ 30 లక్షల ప్రాఫిట్ ఇప్పటికే తీసుకొచ్చింది. ఇక ఈస్ట్ లో 10.2 కోట్ల బిజినెస్ కి గాను 10.8 కోట్లు. సో ఇక్కడ కూడా ప్రాఫిట్ లోకి వచ్చేసింది. ఇక వెస్ట్ లో 8.2 కోట్ల బిజినెస్ కి గాను 7.6 కోట్లు, గుంటూరులో 11.2 కోట్ల బిజినెస్ కి గాను 11.2 కోట్లు కలెక్ట్ చేస్తూ ఈ రోజుతో ఇక్కడ ప్రాఫిట్స్ లోకి రాబోతుండగా కృష్ణాలో 9.3 కోట్ల బిజినెస్ కి గాను 7.6 కోట్లు, గుంటూరులో 11.2 కోట్ల నెల్లూరులో 6.3 కోట్ల బిజినెస్ కి గాను 4.9 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ కి గాను ఫస్ట్ వీక్ లో అందుకున్న షేర్ 125.7 కోట్లకి చేరుకోగా గ్రాస్ 186.5 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 135.5 కోట్లు కావడంతో మరో 10 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. సో ఈ వీకెండ్ కి మూవీ ఇక్కడ ప్రాఫిట్స్ లోకి రానుంది. ఇక కర్ణాటకలో 17 కోట్ల బిజినెస్ కి గాను 12.5 కోట్ల షేర్, తమిళనాడు, కేరళలో 7.25 కోట్ల బిజినెస్ కి గాను 1.95 కోట్ల షేర్, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా 25 కోట్ల బిజినెస్ కి గాను 9.5 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో 35 కోట్ల బిజినెస్ కి గాను 21 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 170.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 282.5 కోట్లకి చేరుకుంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు కావడంతో మరో 49.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ 2 డేస్ లో 10 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సాటర్డే, సండే 15 కోట్ల షేర్ ని టచ్ అయిందంటే నెక్స్ట్ మండే నుంచి టార్గెట్ 34.2 కోట్లు అయితే ఉంటుంది. సో ఇదైతే అంత ఈజీ కాదు. చూడని మూవీ క్లీన్ హిట్ అవుతుందో లేదో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది పెద్ద ఫస్ట్ వీక్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.